Hi guys, welcome to my YouTube channel Anjali Vijay. Today recipe ladies finger fry. జిగురుగా లేకుండా పొడిగా అండ్ టేస్టీగా మనమైతే ఇప్పుడు లేడీస్ ఫింగర్ ఫ్రై చేసుకుందాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాక ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, కరివేపాకు మనం వేసుకుంటే ఆనియన్ కూడా వేసుకోవచ్చు. అవి కొంచెం లైట్గా ఫ్రై అయినాక అందులో పల్లీలు, కాజు వేసుకుంటే ఇంకొంచెం బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలానే ఇందులో ఒక 3 మెయిన్ పాయింట్స్ అయితే ఉన్నాయి. అలా ఆ 3 పాయింట్స్ మనం పాటించినట్టయితే ఈజీగా మనకి లేడీస్ ఫింగర్ ఫ్రై అన్నది జిగురుగా లేకుండా పొడిగా టేస్టీగా అయితే వస్తుంది. ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్నాక మనం బెండకాయ వేసుకొని జస్ట్ నార్మల్గా అలా ఒకసారి కలుపుకున్నాక అందులో మనకు తగినంత సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ మొత్తం బెండకాయ ఫ్రై ప్రాసెస్ మొత్తం మనం హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి అండ్ కలుపుతూ ఉండాలి కింద మాడిపోకుండా ఫ్రై అనేది. సాల్ట్ వేసుకున్నాక లైట్గా స్మాష్ చేసుకొని కసూరి మేతి కూడా కొంచెం వేసుకొని ఇంక ఇలా కలిపామంటే ఒక 5 మినిట్స్లో మనకి ఫ్రై అనేది అయితే రెడీ అయిపోతుంది. ఇలా కలుపుతూనే ఉండాలి, హై ఫ్లేమ్లోనే పెట్టాలి. తర్వాత మూత అనేది పెట్టకూడదు. స్టవ్ ఆపినాక కూడా ఒక 2 to 3 మినిట్స్ మూత పెట్టుకున్నా ఉంటే ఆవిరి అనేది పోతుంది, జిగురు అనేది లేకుండా ఉంటుంది. అలానే ఈ కలిపే ప్రాసెస్ కూడా హై ఫ్లేమ్లో పెడదాం కాబట్టి కలుపుతూ ఉండాలి కింద మాడకుండా. ఇలా అయితే మనకి ఈజీగా ఒక 5 to 10 మినిట్స్లో ఫ్రై అయితే ఈజీగా మనకి మార్నింగ్ లంచ్ బాక్స్లో ప్యాక్ చేయడానికి కానీ మనకి అప్పటికప్పుడు వెంటనే మనం ఈజీగా ఫ్రై అయితే చేసుకోవచ్చు. ఇలానే మరికొన్ని కుకింగ్ వీడియోస్ కావాలన్నా ఇంకేమైనా కుకింగ్ వీడియోస్ కానీ కావాలన్నా ప్లీజ్ కామెంట్ మీ. అలానే నన్ను సపోర్ట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలా మొత్తం ఫ్రై అయితే చూడండి, ఆల్మోస్ట్ జిగురు అయితే చూడండి, కొంచెం జిగురుగా అయితే ఉంటుంది కదా ఫ్రై. ఇలా మనం ఫ్రై చేసినట్టయితే మనకి టేస్టీగా ఉంటుంది. అలానే పొడిగా చాలా బాగుంటుంది. చూడండి ఆల్మోస్ట్ చాలా వరకు జిగురు అయితే పోయింది ఫ్రై. పిల్లలు కూడా అంటుకున్నట్టుంది అని చెప్పి అనకున్నా ఇష్టంగా అయితే తింటారు. చాలా అంటే టేస్టీగానే ఉంటుంది. మనం వేరే స్పైసెస్ కానీ మసాలాస్ ఏమి వేయనక్కర్లేదు, ఇలా సింపుల్గా చేసుకుంటే చాలు. ఈజీగా మనకైతే ఫ్రై రెడీ. ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసేసుకోవచ్చు. చూడండి ఎంత పొడిగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసేసుకోవడమే. ప్లీజ్ డూ లైక్.